హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేసిన బిల్డర్లను బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలంటూ రంగనాథ్ సూచించారు. హైడ్రా విభాగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ రంగనాథ్ హెచ్చరించారు. కాగా అమీన్పూర్లో వసూళ్లకు పాల్పడ్డ సామాజిక కార్యకర్త విప్లవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. సో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు చేసిన వారి దగ్గర నుంచి కానివ్వండి, సో ఇటు బిల్డర్ల దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అమీన్పూర్లో విప్లవ్ అనే సామాజిక కార్యకర్త హైడ్రా పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికుల వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో సో పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. సో దీని మీద స్పందించినటువంటి పోలీసులు అదేవిధంగా హైడ్రా సిఫార్సుతో ఏదైతే వారి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే ఏదైతే బెదిరింపులకు పాల్పడినటువంటి ఆ సామాజిక కార్యకర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. సో దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి హైడ్రా విషయంలో హైడ్రా ప్రతిష్టను, హైడ్రా పేరును దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించినా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే సీరియస్ గా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్న వారి వద్ద నుంచి కొంతమంది ఏదైతే హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఓవైపు కూల్చివేతలు చేస్తున్నాయి. సో కూల్చివేతలకు సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు వస్తున్నటువంటి క్రమంలో సో ఆ ఫిర్యాదుదారులు ఎలాంటి వారు ఏంటి అనేది కూడా వారి వివరాలను కూడా ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. సో వారు ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏమైనా కావాల్సి అంటే వాంటెడ్లీ ఏమైనా ఏదైతే ఫిర్యాదులు ఇస్తున్నారా ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టీంని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సో బాధితుల వద్ద నుంచి పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్త విప్లవ్కు సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో సో అప్పటి నుంచి హైడ్రా మరింత సీరియస్గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో ఎలాంటి వారైనా కూడా బెదిరింపులకు పాల్పడ్డ హైడ్రా పేరు వినియోగించకుండా కూడా తప్పకుండా క్రిమినల్ కేసులు పెడతాము, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదులు స్వీకరిస్తూనే వాటి మీద ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దృష్టి పెట్టారు. సో నేరుగా ఆయనే రంగంలోకి దిగి ప్రతి చోట కూడా వివరాలు సేకరిస్తున్నారు. అంటే ఫిర్యాదుదారులు ఇచ్చేటటువంటి ఫిర్యాదుల మూలంగా మాత్రమే సో ఏదైతే యాక్షన్ ఉండదు. సో ఇక మీద పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తాము. వివరాలు సేకరించిన తర్వాతే అందులో వాస్తవాలు ఎంత నిజాలు ఎంత తెలుసుకున్న తర్వాతనే చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూస్తున్నాము దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి హైడ్రా సో ఇప్పటికే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే ఎఫ్టీఎల్లో కానివ్వండి బఫర్ జోన్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నటువంటి అపార్ట్మెంట్లు కానివ్వండి, విల్లాలు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు గేటెడ్ కమ్యూనిటీలు ఏదైనా సరే సో అక్రమ నిర్మాణం అని తేలితే మాత్రం తప్పకుండా వాటిని కఠిన చర్యలు ఉంటాయనే విధంగా కూడా హైడ్రా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో సో ఏదైతే ఇటు హైడ్రా పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న వారి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సో ఎస్పీలు కానివ్వండి, దాంతోపాటు స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. తప్పకుండా ఎవరైనా కూడా హైడ్రా పేరును వినియోగిస్తే మాత్రం తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే ఇప్పటికే కొంత సూచనలు కూడా చేస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి వారు ఎవరైనా తమ దృష్టికి వస్తే ఎవరైనా హైడ్రా పేరును వినియోగించుకుంటే మాత్రం తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా ఇటు బుద్ధభవన్లో తన కార్యాలయంలో ఒక టీంని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవైపు కూల్చివేతలు, మరోవైపు ఫిర్యాదులు వీటన్నింటినీ స్వీకరిస్తూనే మరోవైపు హైడ్రా పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న వారి మీద కూడా హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. సో మరికొంతమంది లిస్ట్ కూడా ఇప్పటికే హైడ్రా వద్ద ఉంది. సో వారిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాతే సో కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు స్టూడియో. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా మాజీ మేయర్ కావ్య ఫామ్ హౌస్ నిర్మించారు. దానిపై ఫిర్యాదులు రావడంతో ఫామ్ హౌస్ ను రంగనాథ్ పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో కట్టిన ఫామ్ హౌస్లను కూల్చివేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఈదులకుంట చెరువు, ఇంద్ర చెరువును రంగనాథ్ పరిశీలించారు.
కంప్లైంట్ ఇవ్వడము ఈ ఒక్క ల్యాండ్ ఈ ఒక్క ల్యాండ్ మీదనే చేస్తే ఇట్లా ఈ ఒక్క ల్యాండ్ ఈ ఒక్క ఇది అనేది అట్లా చేస్తే అన్నిటి మీద చేస్తారు. మెయిన్ రోడ్ పైన చాలా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్. మేడం ఇక్కడ 6,000 ఎక్కడ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి మీరు అన్నట్టు నేనే ఇప్పుడు ఆ లెక్కన ఇక రేపు దీనికి ఆపేది ఎక్కడమ్మా, ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ అవుతూనే ఉంటుంది. అంటే ఆ తప్పును చూపించి అన్ని మనం కంటిన్యూ చేద్దామా? అలా కాదు కదా, అలా తప్పు కదా. అంటే మనం ఎక్కడో చోట దీనికి ముగింపు అనేది జరగాలి. సో ఇప్పుడు దీనికి ఇక్కడ జరుగుతూ దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా రేపు ఇంకా పోతూనే ఉంటుంది. 6,000లో ఎంత అయిందో నాకు తెలియదు. 6,000 పోయినాయి మొత్తం. ఆల్మోస్ట్ 3,000 ఇంకా మిగతా 3,000 కూడా పోతాయి. ఇప్పుడు 5 కూడా పోతాయి అనమాట. ఒకరికి కంప్లైంట్